హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేది చికెన్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్గా మనం చికెన్ తీసుకొని అందులో చికెన్ మసాలా, తర్వాత కొంచెం కారం, తర్వాత టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మ్యాగ్నటైజ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఆ విధంగా మీరు చికెన్ని మ్యాగ్నటైజింగ్ చేయాలి. చూడండి, ఏదో నాకు వచ్చిన దాంట్లో నేను చేసి చూపిస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పొడి, కారం కలపాలి. ఫుల్గా బాగా కలపాలి. కలిపిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా ఫుల్గా బాగా ముక్కలన్నిటికీ కూడా బాగా తింటున్నట్టు ఫుల్గా కలపాలి. చికెన్ తర్వాత సాల్ట్ కూడా వేసి ఫుల్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కార్న్ఫ్లవర్ అనేది వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత ఎక్కువ కోటింగ్ పట్టుకుంటుంది అన్నమాట. కార్న్ఫ్లవర్ ఎక్కువైనా పర్లేదు. కార్న్ఫ్లవర్ వేసి కార్న్ఫ్లవర్ని ఫుల్గా వాటర్ వేయకూడదు. వాటర్ లేకుండా స్లోగా అలాగా కలుపుతూ ఉండాలి. మనం ఎంత ఎక్కువసేపు కలిపితే, ఎంత ఎక్కువ కార్న్ఫ్లవర్ వేస్తే అంత ముక్కకి కోటింగ్ అనేది పట్టుకుంటుంది అన్నమాట. మనం ఆయిల్ వేసేటప్పుడు ఏంటంటే ముక్క విడిపోకుండా ముక్క అలాగా ఫ్రెష్గా కనిపించడానికి కార్న్ఫ్లవర్ అనేది మనం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బాగా ముక్కకి ఈ మసాలా అనేది బాగా ఇంకుతుంది అన్నమాట. ఇంకిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఏం చేస్తామంటే పాన్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మనం హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని సిమ్లోనే మరగనివ్వాలి. ఆయిల్ సిమ్లో స్లోగా మరగనివ్వాలి. ఆయిల్ స్లోగా మరిగిన దాంట్లో మనం ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నెట్ చేసుకున్న ఒక చికెన్ ముక్కల్ని మనం ఏం చేయాలంటే చికెన్ ముక్కల్ని సిమ్లో పెట్టి అందులో వేపాలి. కళాయిలో సిమ్లో ఎందుకు పెట్టమంటున్నానంటే స్లోగా మనకి చికెన్ స్లోగా ఉడికితే ముక్క కూడా గట్టిపడి కోటింగ్ అనేది వదలదన్నమాట. మనం కార్న్ఫ్లవర్ మసాలా అది కలిపాం కదా, అది ఏంటంటే వదలకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేయమని చెప్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా ఆయిల్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా కళాయిలో ఫ్రై చేయాలి.
ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే, ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎన్నో వీడియోలు ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఉడికిన తర్వాత కొంచెంసేపు తర్వాత ముక్కలు ఇలా తిరిగేసుకోవాలి. చూసారా, ముక్క ఎక్కడ కూడా విడిపోకుండా నీట్గా ముక్కకు ముక్క ఎలా అవుతుందో ఈ విధంగా మనం చేసుకుంటే, సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ముక్క అనేది అలా నిలబడుతుంది అన్నమాట. ఇవన్నీ ముక్కల్ని ఒక రెడ్ కలర్లో వచ్చే వరకు కూడా మనం అలాగా వేయించుకోవాలి. ఇంకా చూసారా, రెడ్ కలర్లో వచ్చింది. ఆ రెడ్ కలర్లో వచ్చిన చికెన్ని ఒక బౌల్లో మనం తీసి పెట్టుకోవాలి. బౌల్లో తీసి పెట్టుకొని చూడండి, నేను ఎలా అయితే చేస్తున్నానో అదేవిధంగా చాలా రకాలుగా ఈ ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేస్తారు. నాకు వచ్చిన దాంట్లో నేను చేసి పెడుతున్నాను. చూడండి, ఇలా ఆయిల్ నుంచి ఫ్రై అయిన పీసులన్నీ కూడా ఒక బౌల్లోనే మనం తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం పాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రైస్ అనేది ఫ్రై చేసుకోవాలి కాబట్టి రైస్ తర్వాత మనం గుడ్లు ఒక మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అన్ని గుడ్లు తీసుకొని ఆ గుడ్లు ఏం చేస్తామంటే పగలగొట్టి ఆ గుడ్లని బాగా షేక్ చేసి గుడ్లను పగలగొట్టి ఫుల్గా షేక్ చేస్తాం. ఒక గ్లాసులో పగలగొట్టుకోవాలి. ఒక గ్లాసులో పగలగొట్టి వేసి ఎల్లో సొన్న అంతా కరిగే వరకు ఫుల్గా బాగా స్పూన్ పెట్టి మనం గిలకరించాలన్నమాట. గిలకరించిన తర్వాత ఈ యొక్క ఆమ్లెట్ లాగా అంటే ముక్కలుగా మనకి ఫ్రైడ్ రైస్లో గుడ్డు అనేది రావాలి కాబట్టి ముక్కలుగా దీన్ని మనం ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పలచగా ఉండేటప్పుడే దీన్ని లోపల సొనం మీద ఆ గ్రేవీ పలచగా ఉన్నప్పుడు లైట్గా మనం గరిట పెట్టి గిలకరించాలన్నమాట. ఇది చూడండి, ముందు కరివేపాకు వేస్తాను. కరివేపాకు తర్వాత కరివేపాకు అన్నది వేసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్ కూడా మనం తెచ్చుకొని, పెప్పర్ అనేది కారం అది వేయం కాబట్టి లైట్గా పెప్పర్ పౌడర్ మనం ఇలా ఈ విధంగా పైన జల్లుకొని బాగా జల్లాలి. జల్లిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ వేయాలి. తర్వాత మనం గరిటె తీసుకొని పసుపు కూడా వేయాలి. పసుపు వేసుకొని ఇప్పుడు దాన్ని మనం ముక్కలుగా చేయాలి. ఎలాగంటే మనం అండాబుద్ధి చేసుకుంటాం కదా, ఆ విధంగా దాన్ని మనం ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత లైట్గా చిన్న కారం వేసుకొని కారం వేసిన తర్వాత దాన్ని కలుపుకోవాలి. బాగా మనకి ఎంతైతే ముక్కలు కావాలో అంతే ముక్కలు చేసుకొని చేసిన తర్వాత అందులో మనం ముందుగా వండి పెట్టుకున్న చికెన్ ఫ్రై పీసుల్ని అందులో వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్, అంటే చాలామంది బాస్మతి రైస్ వండుకుంటారు. నేనేంటంటే మా ఇంట్లో ఉన్న రైస్తో చేయడం జరుగుతుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తీసిన రైస్ని అందులో వేయాలి. అందులో వేసి చూడండి ఏ విధంగా చేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత మనం పెప్పర్ పౌడర్ ఆల్రెడీ ఉంది కాబట్టి పెప్పర్ బాగా కారం కోసం పెప్పర్ ఫుల్గా పైన జల్లుకోవాలి. జల్లిన తర్వాత
మనకి తగినంత సాల్ట్ తీసుకొని సాల్ట్ కూడా పైన జల్లుకోవాలి. పెప్పర్ పౌడర్ చూడండి ఈ విధంగా జల్లుతున్నాను. పెప్పర్ పౌడర్ ఫుల్గా వేసుకోవాలి. దాని తర్వాత మనకి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మొత్తం కింద నుంచి పై వరకు అంటే ఆ గుడ్డుతో చేసిన అండా బుజ్జి టైప్లో చేసిన అది చికెన్ ముక్కలు ఫుల్గా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసే వరకు చూడండి ఫ్రెండ్స్. మనకి నోరు ఊరించే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ప్లేట్లో కూడా తీస్తున్నాను. ప్లేట్లో తీసుకొని మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా తినడం జరుగుతుంది. తీసిన తర్వాత కూడా మేము తినడం జరిగింది. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మళ్ళీ పెట్టాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్